మున్సిపాలిటీల్లో వ్యర్థాల నిర్వహణ, తాగునీరు, వీధి దీపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. అనంతపురంలో జరుగుతున్న ప్రాంతీయ మున్సిపల్ కమిషనర్ల సదస్సులో ఆయన వర్చువల్గా పాల్గొన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ కొత్త వెబ్సైట్ను మంత్రి ఆవిష్కరించారు. 123 మున్సిపాలిటీలకు అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డుతో వెబ్సైట్ను రూపొందించారు. మున్సిపాలిటీల పూర్తి సమాచారంతో పాటు ఆన్లైన్ పేమెంట్స్ చేసేలా వెబ్సైట్ రూపొందించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, నెక్స్ట్ రోడ్స్, నెక్స్ట్ లైట్స్, పార్కులు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్. బట్ వీటిలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాన్ని పర్ఫెక్ట్ చేయాలి. డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఈ అమృత స్కీము, ఏఏబి, యుఐడిఎఫ్ ఆల్రెడీ కొన్ని టెండర్ అయిపోయినాయి, కొన్ని ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఇవాళ రేపు ఓపెన్ చేస్తారు. అవి సెకండ్ వీక్లో ముఖ్యమంత్రి గారు ఒక కాన్స్టిట్యున్సీలో శంకుస్థాపన చేస్తే అన్ని దగ్గర చేస్తాం. దాంతో 95% డ్రింకింగ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ స్టామ్ వాటర్స్ కూడా ఒక 5,000 కోట్లతో వీఆర్ ప్లానింగ్. ఆల్రెడీ అన్ని మున్సిపాలిటీస్లో కచ్చా డ్రైన్స్ అన్ని కంప్లీట్ చేయాలంటే 29,000 కోట్లు కావాలి. అందులో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 పెట్టారు. మనకు డెన్సిటీ ఉండే ఏరియాలో 100% డ్రైన్స్ ఉండేటట్టుగా రాబోయే 2 yearsలో అది కూడా జరుగుతుంది. తర్వాత ఎస్టీపీల మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాం. రోడ్లు, స్ట్రీట్ లైట్స్ మీ జనరల్ ఫండ్స్లో మీరు ప్లాన్ చేసుకోవాలి.